ఏపీ ఫ్యూచర్ రెడీ ఎకోసిస్టమ్ ఏంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక రాష్ట్రం భవిష్యత్తును మార్చేది కేవలం ఒక రాజధాని కాదు, ఒక పెద్ద కంపెనీ కాదు, ఒక భారీ ప్రాజెక్ట్ కూడా కాదు. అన్నిటినీ కలిపి ఒక బలమైన ఎకోసిస్టమ్. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నిర్మించడానికి ప్రయత్నిస్తోంది. అమరావతి నుంచి విశాఖ వరకు, భోగాపురం నుంచి శ్రీ సిటీ వరకు, కాకినాడ నుంచి రామయ్యపట్నం వరకు, పోర్ట్ల నుంచి స్పేస్ సిటీ వరకు, గ్రీన్ ఎనర్జీ నుంచి క్వాంటమ్ టెక్నాలజీ వరకు ఒక్కో ప్రాజెక్ట్ విడివిడిగా చూస్తే సాధారణంగా కనిపించవచ్చు. కానీ ఇవన్నీ ఒకే మ్యాప్ లో చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎంత పెద్దగా ప్లాన్ చేశారో అర్థమవుతుంది. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందిస్తున్న ఫ్యూచర్ రెడీ ఎకోసిస్టమ్ అంటే ఏమిటి? ఎందుకు ప్రపంచ పెట్టుబడిదారులు ఈ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు? అమరావతి నిజంగానే నాలెడ్జ్ క్యాపిటల్ గా మారబోతోందా? విశాఖ గ్లోబల్ టెక్నాలజీ హబ్ అవుతోందా? స్పేస్ సిటీ అంటే ఏమిటి? గ్రీన్ హైడ్రోజన్ ఎందుకంత ముఖ్యమైంది? ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు వస్తోంది? ఇదంతా కేవలం ప్రచారమా, లేక నిజంగానే ఆంధ్రప్రదేశ్ కొత్త పారిశ్రామిక విప్లవం వైపు అడుగులు వేస్తోందా? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన ప్రతి నగరానికి ఒక ప్రత్యేకమైన ఎకో సిస్టమ్ ఉంటుంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ ఎందుకు ప్రపంచ టెక్నాలజీ రాజధానిగా మారింది? అక్కడ కేవలం కంపెనీలు మాత్రమే లేవు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, పరిశోధన సంస్థలు ఉన్నాయి, పెట్టుబడిదారులు ఉన్నారు, స్టార్టప్ కల్చర్ ఉంది, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఉన్నారు, ప్రభుత్వం సహకారం ఉంది. ఈ మొత్తం వ్యవస్థ కలిపి ఒక ఎకో సిస్టమ్ నిర్మించింది. అదే విధంగా బెంగళూరు ఐటీ రంగానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. హైదరాబాద్ ఔషధ పరిశ్రమ, ఐటీ, డేటా సెంటర్లు, స్టార్టప్ రంగంలో వేగంగా ఎదిగింది. చెన్నై ఆటోమొబైల్ రంగానికి కేంద్రంగా మారింది. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్ అయింది. అంటే ఒక్క రంగంపై దృష్టి పెట్టి కాదు, ఒక్కదానికొకటి అనుసంధానమై పరిశ్రమలు కలిసి అభివృద్ధి చెందాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే మోడల్ను అనుసరించే ప్రయత్నం చేస్తోంది. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఒకే రంగం కాదు, భవిష్యత్తులో ప్రపంచాన్ని ప్రభావితం చేసే అనేక రంగాలను ఒకేసారి అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే దీనిని ఫ్యూచర్ రెడీ ఎకోసిస్టమ్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడుకుందాం. రాజధాని అంటే కేవలం సచివాలయం, అసెంబ్లీ, ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే కాదు. ఆధునిక ప్రపంచంలో రాజధాని అంటే నాలెడ్జ్ ఎకనామీకి కేంద్రంగా ఉండాలి. అందుకే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, హెల్త్ సిటీ, ఫైనాన్స్ సిటీ, అమరావతి ఐ వంటి ప్రాజెక్టులను ప్రతిపాదిస్తూ ఉన్నారు. క్వాంటమ్ వ్యాలీ అనే పేరు చాలా మంది కొత్తగా అనిపించవచ్చు. ప్రపంచంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత అత్యంత వేగంగా ఎదుగుతున్న రంగం క్వాంటమ్ కంప్యూటింగ్. భవిష్యత్తులో సూపర్ కంప్యూటర్ల కంటే వేల రేట్లు వేగంగా పనిచేసే కంప్యూటింగ్ టెక్నాలజీ ఇదే. ఈ రంగంలో పెట్టుబడులు ఆకర్షించగలిగితే వేల కోట్ల రూపాయల పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంటుంది. హెల్త్ సిటీ అంటే కేవలం ఆసుపత్రుల సముదాయం మాత్రమే కాదు, వైద్య పరిశోధనలు, బయోటెక్నాలజీ, మెడికల్ ఎడ్యుకేషన్, మెడికల్ టూరిజం, ఫార్మసీలు ఇవన్నీ కలిసి ఒక ఆరోగ్య ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం ఉంటుంది. ఫైనాన్స్ సిటీ కూడా అదే విధంగా బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలు, ఇన్వెస్ట్మెంట్ సంస్థలు, అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రంగా అభివృద్ధి చెందే లక్ష్యంతో రూపొందుతోంది. ఇప్పుడు విశాఖ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటికే విశాఖ తూర్పు తీరంలో అతిపెద్ద పారిశ్రామిక నగరాల్లో ఒకటి. సముద్ర పోర్ట్ ఉంది, స్టీల్ ప్లాంట్ ఉంది, నావాల్ బేస్ ఉంది, ఐటీ రంగం కూడా అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు దీనిని గ్లోబల్ డిజిటల్ హబ్ గా మార్చే ప్రణాళికపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. డేటా సెంటర్లు ప్రపంచంలో కొత్త బంగారు గనులుగా మారుతూ ఉన్నాయి. ఒకప్పుడు చమురు దేశాలను ధనిక దేశాలుగా మార్చింది. ఇప్పుడు డేటానే కొత్త సంపదగా మారుతోంది. ప్రపంచంలోని పెద్ద టెక్ కంపెనీలు తమ డేటాను భద్రపరచడానికి భారీ డేటా సెంటర్లను నిర్మిస్తూ ఉన్నాయి. ఇదే వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తాయి. విశాఖలో డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనలు, ఫిన్టెక్ వ్యాలీ, ఐటీ టవర్లు అభివృద్ధి చెందితే దక్షిణ భారతదేశంలో మరో ప్రధాన డిజిటల్ హబ్ గా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం గురించి మాట్లాడుకుందాం. ఒక విమానాశ్రయం కేవలం ప్రయాణికుల కోసం మాత్రమే కాదు, దాని చుట్టూ కొత్త నగరాలు పుడతాయి, పరిశ్రమలు వస్తాయి, గిడ్డంగులు వస్తాయి, లాజిస్టిక్ కంపెనీలు వస్తాయి. దీనిని ఏరోట్రోపోలిస్ మోడల్ అంటారు. ప్రపంచంలోని అనేక దేశాలు ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేశాయి. ఆంధ్రప్రదేశ్ కు మరో గొప్ప బలం ఏమిటంటే దాదాపు 1000 కిలోమీటర్లకు పైగా సముద్ర తీరం. ఈ తీర ప్రాంతాన్ని బ్లూ ఎకనామీగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. బ్లూ ఎకనామీ అంటే కేవలం చేపల వేట మాత్రమే కాదు, పోర్టులు, షిప్పింగ్, సముద్ర పరిశ్రమలు,
ఆఫ్-షోర్ ఎనర్జీ, సముద్ర వాణిజ్యం ఇవన్నీ కలిసి ఒక భారీ ఆర్థిక వ్యవస్థ నిర్మిస్తాయి. విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, రామయ్యపట్నం, కృష్ణపట్నం ఇవన్నీ విడివిడిగా చూస్తే పోర్టులు మాత్రమే. కానీ వీటిని పారిశ్రామిక కారిడార్లతో అనుసంధానిస్తే దేశంలోనే అతిపెద్ద ఎగుమతి నెట్వర్క్ గా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్పేస్ సిటీ గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు అంతరిక్ష పరిశోధనలు ప్రభుత్వ సంస్థలకే పరిమితం అయ్యేవి. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు కూడా రాకెట్లు తయారు చేస్తూ ఉన్నాయి, ఉపగ్రహాలను ఉపయోగిస్తూ ఉన్నాయి, అంతరిక్ష సాంకేతికతలో పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. స్కైరూట్ వంటి సంస్థలు భారత అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదిస్తున్న స్పేస్ సిటీ పూర్తయితే శాటిలైట్ తయారీ, అంతరిక్ష పరిశోధనలు, రాకెట్ భాగాల తయారీ, హైటెక్ తయారీ పరిశ్రమలకు కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఇది అమలైతే వేలాది అత్యున్నత నైపుణ్య ఉద్యోగాలు సృష్టించబడతాయి. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. ప్రపంచం మొత్తం ప్రస్తుతం శుద్ధ ఇంధనాల వైపు వెళ్తోంది. భవిష్యత్తులో బొగ్గు, డీజిల్, పెట్రోల్ పై ఆధారపడడం తగ్గుతుంది. అందుకే సోలార్ పవర్, విండ్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగంలో భారీ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు సూర్యకాంతి ఉంది, గాలి వేగం ఉంది, భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ అవకాశాలను ఉపయోగించుకుంటే గ్రీన్ ఎనర్జీ రంగంలో దేశంలోనే అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఫార్మా రంగాన్ని కూడా ప్రభుత్వం వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయాలని చూస్తోంది. ఫార్మా సిటీలు, బయోటెక్ పార్కులు, మెడికల్ డివైస్ తయారీ ఇవన్నీ కలిపి లైఫ్ సైన్సెస్ రంగాన్ని బలోపేతం చేస్తాయి. ఇక్కడ మరో కీలక అంశం ఉంది. ఈ అన్ని ప్రాజెక్టులు విడివిడిగా పనిచేయవు, ఒకదానితో మరొకటి అనుసంధానమే ఉంటాయి. ఉదాహరణకు పోర్ట్లు ఉంటే తయారీ పరిశ్రమలకు ఎగుమతులు సులభం అవుతాయి, విమానాశ్రయాలు ఉంటే విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి, డేటా సెంటర్లు వస్తే ఐటీ రంగం బలపడుతుంది, విశ్వవిద్యాలయాలు ఉంటే నైపుణ్యం కలిగిన యువత సిద్ధమవుతోంది. ఇదే అసలు ఎకోసిస్టమ్. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తోంది. ఈ ప్రణాళికలన్నీ విజయవంతంగా అవుతాయా? దీనికి సమాధానం ఒకటే. ప్రాజెక్టులు సమయానికి పూర్తవ్వాలి, విధానాల్లో స్థిరత్వం ఉండాలి, పెట్టుబడిదారులకు విశ్వాసం కలగాలి, మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందాలి, నైపుణ్య శిక్షణపై దృష్టి పెట్టాలి. ఈ 5 అంశాలు కలిసి పనిచేస్తేనే ఈ విజన్ పూర్తిగా ఫలిస్తోంది. ప్రపంచంలో విజయవంతమైన ప్రతి ఆర్థిక వ్యవస్థ వెనుక దీర్ఘకాలిక ప్రణాళిక ఉంటుంది. ఒక ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులను తర్వాతి ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తేనే పెద్ద మార్పులు కనిపిస్తాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా నిరంతర విధానాలపై ఆధారపడి ఉంటుంది. ఈ మొత్తం ప్రణాళికను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. భవిష్యత్తు పరిశ్రమలు ఏవో గుర్తించి వాటిపై ముందుగానే పెట్టుబడులు ఆకర్షించాలనే ప్రయత్నం జరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, స్పేస్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఎకనామీ, లైఫ్ సైన్సెస్ ఇవన్నీ రాబోయే 20 నుంచి 30 సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించే రంగాలు. అయితే విజన్ ఎంత గొప్పదైనా అమలే అసలు పరీక్ష. ప్రాజెక్టులు వేగంగా పూర్తవ్వాలి, పెట్టుబడులు నిజంగా రావాలి, స్థానిక యువతకు ఉద్యోగాలు రావాలి, పరిశ్రమల ఉత్పత్తి ప్రారంభించాలి. అప్పుడు మాత్రమే ఈ ప్రణాళిక ఫలితాలు ప్రజలకు కనిపిస్తాయి. మొత్తం మీద చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఒక కీలక మలుపులో ఉంది. ఒకవైపు రాజధాని నిర్మాణం, మరోవైపు పోర్టల్ అభివృద్ధి, ఇంకోవైపు టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, స్పేస్, డిజిటల్ ఎకానమీ ఈ అన్ని రంగాలు సమన్వయంతో ముందుకు సాగితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో చారిత్రాత్మక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ ప్రతిపాదనలు మరియు అమల్లో ఉన్న ప్రాజెక్టులు. వాటి పూర్తి ప్రభావం ప్రాజెక్టులు పూర్తి పరిశ్రమలు స్థిరంగా పనిచేసిన తర్వాతే స్పష్టంగా తెలుస్తోంది. మరి మీ అభిప్రాయం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ నిజంగానే ఫ్యూచర్ రెడీ ఎకోసిస్టమ్ గా మారగలదా? ఈ ప్రాజెక్టులు రాష్ట్ర యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు తీసుకురాగలవా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి డెవలప్మెంట్ అనాలిసిస్, ఎకనామీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.